ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ రాత్రి వేళ ఈ కూడికను ప్రారంభించుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. స్తుతి స్తోత్రం ప్రేమ గల తండ్రి, దయగలిగిన ప్రవ్వ, మీరే దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు తండ్రి. ఈ వీడియో చూసిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి. ఈ మమ్మల్ని అందరినీ మీ చిన్న బిడ్డలని మీ రెక్కలని కింద దాచండి తండ్రి. ఈ వీడియో చూసే ప్రతి వారిని అందరినీ మీ రెక్కల నీడ కింద దాచుకోండి తండ్రి. అందరినీ దీవించి ఆశీర్వదించి భూమి మీద పాకు ప్రతి జీవిని మీరు ఏలుడని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ భూమిని అన్నిటినీ మీరు స్వాధీనపరుచుకుని వారు తండ్రి. మా అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈరోజు మనము ఒక ఇంటిలో ఉండవలసిన ప్రతి ఒక్క క్వాలిటీ అంటే ప్రతి ఒక్క లక్షణాన్ని మనము ఈ వర్తమానంలో గుర్తుంచుకుందాము. సో ఇప్పుడు ఇల్లు అంటే హౌస్లో 5 లెటర్స్ ఉంటాయి. అవి ఏంటంటే HOUSE హౌస్లో ఉన్న 5 లెటర్స్కి ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క అర్థం ఉంది. ఏంటంటే హెచ్ అంటే హానెస్టీ అంటే నిజాయితీతనం. అంటే మనము ఇళ్ళల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో దొంగతనాలు జరిగినాయి, ఈ ఇంట్లో మంచి వాళ్ళు కాదు, ఎవరు నమ్మరు, ఎవరు నమ్ముకోరు అన్న చెడ్డ పేరు మనకి రాకూడదు. దాన్ని మనము నిజాయితీతనంతో ఉండడాన్ని ఆనెస్టీ అంటారు. అది మొదటి అక్షరం హెచ్తో హానెస్టీ. రెండవది ఓతో ఏమొచ్చిందంటే ఒబీడియన్స్, అంటే ఇతరులని గౌరవించటం. ఒబే చేయడం. ఒబే అంటే రెస్పెక్ట్ ఇవ్వడాన్ని ఒబే అంటారు. మనము ఇతరుల్లో ఒబే చేయడము దాన్ని ఒబీడియన్స్ అంటారు. అంటే సపోజ్ ఇంటి బయట వాళ్ళందరూ ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా మనతో, వాళ్ళందరూ గొడవ చేసి వాళ్ళకి అంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు చిన్నపిల్లడు ఫోన్తో ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు వచ్చి మా మంచి కోసం చెప్తారు, నాన్న ఫోన్ చూడొద్దు, కళ్ళు పాడైతే సైట్ వచ్చింది అని చెప్తారు. అప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, పక్కకు పో అంటారు చూడండి. చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు, మనమే చెప్పాలి. వాళ్ళు ఒబీడియంట్గా ఉండరు. అంటే లైక్ సరే అంకుల్ నేను తీసి పక్కన పెడతాను అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి గెస్ట్ని చూసుకోవాలి. ఇప్పుడు అదనే కాదు, అందరం రెస్పెక్ట్ ఇస్తాము, బట్ ఎవరైతే ఇవ్వరో వాళ్ళకి చెప్తున్నాను. సో అది తర్వాత లెటర్ O. దాని తర్వాత లెటర్ యు అంటే యూనిటీ. HO అయిపోయింది కదా, నెక్స్ట్ యు అంటే యూనిటీ అంటే దాన్ని ఏమంటారో నాకు తెలీదు, లైక్ ఏకమత్వం ఆర్ సంథింగ్. ఏకమత్వం అంటే అందరూ కలిసి ఒక్కటిగా ఉండటం. యూనిటీ అంటే ఇద్దరు ముగ్గురు కూడటాన్ని యూనిటీ అంటారు. ఇప్పుడు మన ఒక్కరికి ఏమైనా పని రాలేదనుకో, ఇంకొకరిని హెల్ప్ అడుగుతాం కదా, వాళ్ళిద్దరూ సరిపోలేదనుకో ఇంకొకరిని హెల్ప్ అడుగుతాం. అలా ఎంతమంది అయితే వచ్చి అందరూ కలిసి పని చేస్తారో దానిని యూనిటీ అంటారు. సో HOU అయిపోయింది. ఇప్పుడు 4వ అక్షరం ఎస్ అంటే లైక్ సిన్సియారిటీ అంటే మనము ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని సిన్సియర్గా పని చేయటాన్ని
సిన్సియారిటీ అంటారు. అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా హోంవర్క్ చేయమంటారు, మెయిన్ అదే. చిన్న చిన్న పిల్లల్ని హోంవర్క్ చేయమంటారు చూడండి, అప్పుడు నేను ఇప్పుడు హోంవర్క్ అంటే హోంవర్క్ చేసినా కూడా సిన్సియర్గా చేయరు, ఏదేదో రాసేసి అట్లా పడేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. సిన్సియారిటీగా మనము ఏదైనా దేవుని పని అనగానే మనము దేవుని పని, మంచి పని, ఇలాంటి పనులన్నిటికీ మనం ముందుండి జాగ్రత్తగా ఫోకస్ చేసి మనం ఆ పనిని చేయాలి. సో అది ఎస్. 4వ అక్షరము. 5వ అక్షరం లాస్ట్ ఈ. ఈ అంటే ఎంపతి అంటే ఇతర ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన ఇంటి బయట లోపల వచ్చి వాళ్ళందరూ మనతో బాగానే ఉంటారు, బట్ బయటికి వెళ్ళాక వీళ్ళు చూడు ఎలా తిడుతున్నారో, ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు అలా అనుకుంటారు, కానీ మనకి అది తెలీదు. సో ఎంపతి అంటే ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాటికి హెల్ప్ చేయడం. అంటే లైక్ చివరికి ఒక చిన్న పిల్లోడు, ఒక పేదవాడు బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటాడనమాట. వాడు వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఆ చిన్న పిల్లోడు ఆ బెగ్గర్కి కొంచెం మనీ ఇస్తాడు. అది వాళ్ళ నాన్న చూసి మనీ లాగేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఎంపతి అనే క్వాలిటీ వాళ్ళ నాన్నలో లేదు, అందుకనే వాళ్ళ నాన్న అలా లాగేసుకుంటాడు. అయినా చిన్న పిల్లాడు అర్థం చేసుకొని, ఆ పేదవాడి మనసు అర్థం చేసుకొని ఆ మనీ మళ్ళీ డాడీ దగ్గర నుండి లాక్కొని కోపంతో, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదని చెప్పి ఆ మనీ తీసుకొని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతను సంతోషంగా దేవుని స్తుతించుకున్నాడు. సో ఇవి మన ఎంపతి అండి. సో ఇది మన 5వ అక్షరము, HOUSE, హౌస్. ఫస్ట్ వర్డ్ ఆనెస్టీ, సెకండ్ వర్డ్ ఒబీడియన్స్, థర్డ్ వర్డ్ యూనిటీ, ఫోర్త్ వర్డ్ సిన్సియారిటీ, ఫిఫ్త్ వర్డ్ ఎంపతి. ఈ ఐదు క్వాలిటీస్ ప్రతి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లే అధికముగా ఆశీర్వదించబడుతుంది. అది ఎవరి చేత? దేవుని చేత ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అందుకనే మనం ప్రతి ఇంట్లో ఈ 5 క్వాలిటీస్ ఉండేలాగా చూసుకుందాం. సరే, అందరికీ వందనాలు. ఈ వర్తమానం ముగించేశాను. ఈ చిన్న వర్తమానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.